పవర్ స్టార్. ఆ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతకు పిచ్చెక్కిపోతుంటుంది. పవన్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇక పండగే. ఒక్కసారి డైలాగ్ వదిలాడంటే అభిమానులకు పూనకాలే. ఇప్పుడు ఆయన వారసుడిగా అకీరానంద్ వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అకీరా వర్కౌట్స్ కూడా ప్రారంభించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో వీడియోను చూసిన పవన్ ఫ్యాన్స్ అకీరా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అంటూ తహతహలాడిపోతున్నారు. చూపుల్లోనూ మేనరిజంలోనూ తండ్రి పవన్ కళ్యాణ్ను తలపించే అకీరానందన్ సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. వెండితెరపై తండ్రిలాగే సత్తా చాటేందుకు అకీరా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోను తల్లి రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. గతేడాది కూడా అకీరా కసరత్తులకు సంబంధించిన ఓ వీడియోను రేణు దేశాయ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో అకీరా జిమ్లో కర్రసాము చేస్తున్నాడు. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్, ఖుషి, జానీ సినిమాల్లో కర్రసాము చేసిన సీన్స్తో పోల్చుతూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ తాజా వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. 6.5 అడుగుల అకీరా తెలుగు వెండితెరను ఏలబోతున్న బుల్లెట్ అంటూ పవన్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తండ్రికి మించిన నటుడిగా ఎదగాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి. పవన్ తనేడు అకీరా వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని చూసి సిల్వర్ స్క్రీన్కి ఎప్పుడెప్పుడు వస్తారా అనుకుంటా ఎదురు చూస్తున్నారు. సో మొత్తంగా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఉమా? మూవీకి సిద్ధమవుతున్నాడని చెప్పేసి టాక్ నడుస్తూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే మేజర్ 2లో అకీరానందన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని చెప్పేసి టాక్ బయట వినిపిస్తుంది. అడిల్ శేషు ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూస్ లో మనం అడిగినప్పుడు నాకు రేణు దేశాయ్, అకీరా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టము, తన మూవీ నుంచే నేను స్టార్ట్ అయ్యాను అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సో ఇదంతా మూవీ ప్రమోషన్ కి ముందు ఇలా చేస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. అదే కాదు, రేణు దేశాయ్ గారు ఇందాక ట్వీట్ చేసేటప్పుడు కూడా అకీరా ఎక్కువ తెలుగు సాంగ్స్ అండ్ హిందీ సాంగ్స్ మాత్రమే వింటాడు, ఇంగ్లీష్ సాంగ్స్ వినడు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో ఫర్దర్ మూవీ ఏదైనా సరే ఒక మూవీకి హీరోగా చేసే ప్రమోషన్ ముందు ఇలా చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్ మన అందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి మీరు చూసినట్లయితే ఆయన షర్ట్ బ్యాక్ సైడ్ కూడా ఆంజనేయ స్వామి బొమ్మ మీకు కనిపిస్తుంది మన వీడియోలో. సో ఇది ఏదైనా సరే తన ఫర్దర్ మూవీ ప్రమోషన్ కోసం ఇలా ఫస్ట్ స్టార్ట్ చేశారు రేణు దేశాయ్ గారు అని చెప్పేసి తెలుస్తుంది. అంతేకాదు మన రేణు దేశాయ్ గారు ఇన్ని రోజుల నుంచి చాలా గ్యాప్ తీసుకోవడము, ఆర్టిస్ట్ గా కూడా గ్యాప్ తీసుకున్నారు. సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చే మన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రేణు దేశాయ్ గారు యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆవిడ కూడా ఆర్టిస్ట్ గా మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది కాబట్టి అకీరాని కూడా ఒక మంచి పొజిషన్ లో హీరోగా చేయడానికి అండ్ మెగా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. సో ఫ్యాన్స్ అందరూ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు అకీరా వస్తాడా, 6 అడుగులు ఉన్న
ఉన్నాడు అండ్ సేమ్ పవన్ కళ్యాణ్ లానే ఉన్నాడు అండ్ సో తన అన్ని స్టంట్స్ కానీ ఏదైనా సరే అన్ని ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్ తన అప్డేట్స్. ఏదైనా ఒక మూవీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మాక్సిమం మేజర్ 2 లో తను ఉండొచ్చు అని చెప్పేసి బయట వినిపిస్తుంది ప్రసన్న. రైట్ ఉమా, థ్యాంక్ యూ. పవర్ స్టార్ ఆ పేరు చెబితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ యువతకు పిచ్చెక్కిపోతుంటుంది. పవన్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇక పండగే. ఒక్కసారి డైలాగ్ వదిలాడంటే అభిమానులకు పూనక్కాలే. ఇప్పుడు ఆయన వారసుడిగా అకీరా నంద్ వెండి తెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అకీరా వర్కౌట్స్ కూడా ప్రారంభించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో వీడియోను చూసిన పవన్ ఫ్యాన్స్ అకీరా ఎంట్రీ ఎప్పుడెప్పుడా అంటూ తహతహలాడిపోతున్నారు. చూపుల్లోనూ మేనరిజంలోనూ తండ్రి పవన్ కళ్యాణ్ ను తలపించే అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. వెండి తెరపై తండ్రిలాగే సత్తా చాటేందుకు అకీరా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను తల్లి రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. గతేడాది కూడా అకీరా కసరత్తులకు సంబంధించిన ఓ వీడియోను రేణు దేశాయ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో అకీరా జిమ్లో కర్రసాము చేస్తున్నాడు. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్, ఖుషి, జానీ సినిమాల్లో కర్రసాము చేసిన సీన్స్తో పోల్చుతూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రేణు దేశాయ్ తాజా వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. 6.5 అడుగుల అకీరా తెలుగు వెండితెరను ఏలబోతున్న బుల్లెట్ అంటూ పవన్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తండ్రికి మించిన నటుడిగా ఎదగాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.